హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, జనవరి నుంచి సెప్టెంబర్ నెల వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 90ని డిస్కస్ చేసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, ఎవరైతే గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ క్లాసెస్ని చూస్తూ ఉన్నట్లయితే మీకు జూన్ జూలై వరకు అంటే 2020 సంవత్సరం జూన్ జూలై వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ ఏదైతే అక్టోబర్ నవంబర్ ఉందో 2019 అక్టోబర్ నవంబర్ నుండి ఈ సంవత్సరము 2020 సంవత్సరము జూన్ జూలై వరకు మీరు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ చేస్తే సరిపోతుంది. ఇంకా కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను మన ఛానల్లో అయితే ఆల్రెడీ పోయిన సంవత్సరం కరెంట్ అఫైర్స్ అయితే క్లాసెస్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం రివిజన్ పార్ట్గా నేను ఈ యొక్క బిట్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క క్లాసెస్ని కూడా మీరు వాచ్ చేయవచ్చు రివిజన్ పర్పస్లో. సో ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఈరోజు అంటే ఈ క్లాస్లో మనము డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి జూన్ నెలకు సంబంధించినటువంటి పార్ట్ 3. సో చూద్దాం. సో ఈ పార్ట్ 3 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ జూలై నెలకు సంబంధించినటువంటి పార్ట్ 1 చూడబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలో ఇటీవల ప్రారంభించిన మొదటి సహజ వాయువు వాణిజ్య వేదిక పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ IGX. నెక్స్ట్ క్వశ్చన్. 16,030 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించడానికి ఇటీవల 12 MOUలపై ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. పారిశ్రామిక భూమి లభ్యతను నిర్ధారించడానికి ఏ రాష్ట్రము ప్లాటెడ్ ఫ్యాక్టరీ మోడల్ను అవలంబిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ రైల్వే ఏ జోన్ ఇటీవల ఆటోమేటెడ్ టికెట్ చెకింగ్ అండ్ మేనేజింగ్ యాక్సెస్ యంత్రాన్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 నాగ్పూర్ సెంట్రల్ జోన్. నెక్స్ట్ క్వశ్చన్. 2020 జూన్ 18న మాస్క్ రోజును ఏ రాష్ట్రం పాటించింది? ఆన్సర్ ఆప్షన్ 1 కర్ణాటక రాష్ట్రం పాటించింది. నెక్స్ట్. వ్యవసాయ ఉత్పత్తి విభాగం పేరును వ్యవసాయ ఉత్పత్తి మరియు రైతు సంక్షేమ శాఖగా మార్చిన రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చెల్లింపును వాయిదా వేయటానికి ఏ రాష్ట్రం ఆర్డినెన్స్ జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 తెలంగాణ. నెక్స్ట్ జూన్ 15, 2020న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారము MGNREGA క్రింద అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పించిన రాష్ట్రం ఏది? జూన్ 15, 2020న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారము MGNREGA క్రింద అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ చూద్దాం. కోవిడ్-19ను పరీక్షించడానికి బయోటెక్నాలజీ విభాగం సహకారంతో ఏ సంస్థ దేశంలో మొదటి ఐల్యాబ్ మొబైల్ డయాగ్నోస్టిక్ యూనిట్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్. నెక్స్ట్ రాష్ట్ర పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల కోసము ఫస్ట్ బెల్ను ఏ రాష్ట్రము ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 కేరళ రాష్ట్రం. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల పెంపు కోసము కేంద్ర ప్రభుత్వము ఎన్ని రూపాయలు మంజూరు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 190 కోట్లు. నెక్స్ట్ పశుపతినాథ్ ఆలయంలో పారిశుద్ధ్య సౌకర్యాలను నిర్మించడానికి భారతదేశం ఏ దేశానికి 2.33 కోట్ల రూపాయల ఆర్థిక సహాయము అందించనుంది? ఆన్సర్ ఆప్షన్ 4 నేపాల్. నెక్స్ట్ రోమ్ ఆధారిత FAO నివేదిక ప్రకారము ఫిబ్రవరి 2020 నుంచి ఎంతమంది తీవ్రమైన ఆహార అభద్రతలో పడిపోయారు? ఆన్సర్ ఆప్షన్ 4 45 మిలియన్లు. నెక్స్ట్
పిఎం స్వానిధి అమలు సంస్థగా సిడ్బీని నిమగ్నం చేయటానికి సిడ్బీతో ఏ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, దేశంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను పెంచడానికి నీతి ఆయోగ్కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్తో ఏపీఎస్యు భాగస్వామ్యము ఏర్పాటు చేసుకుంది. ఆన్సర్ ఆప్షన్ 4 కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్. నెక్స్ట్ వన్, సిప్రి ఇయర్ బుక్ 2020 ప్రకారము దేశంలో ఉన్న అణు వార్హెడ్ల సంఖ్య ఆధారంగా భారత్ ర్యాంకు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 భారత్ ర్యాంకు 6. నెక్స్ట్ వన్, యుఎన్ఎస్సిలో భారత్ తన పదవీ కాలంలో లక్ష్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 నామ్స్. నెక్స్ట్ వన్, భారత్ కోవిడ్ను ఎదుర్కొనేందుకు 200 మిలియన్ల యూరోల సహాయం అందించనున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, పిల్లలపై హింసను నివారించడంపై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2020 అనే ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారము దేశాల అసమర్థత కారణంగా ఏటా ఎంతమంది పిల్లలు హింసకు గురవుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 1 బిలియన్. 1 బిలియన్ మంది పిల్లలు హింసకు గురవుతున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆసుపత్రి నిర్మాణం కోసము ఎగ్జిమ్ బ్యాంకు $20.10 మిలియన్ విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్ను ఏ దేశానికి విస్తరించింది? ఆన్సర్ ఆప్షన్ 2 నికరాగువా. ఆసుపత్రి నిర్మాణం కోసము ఎగ్జిమ్ బ్యాంకు $20.10 మిలియన్ విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్ను నికరాగువా దేశానికి విస్తరించింది. నెక్స్ట్ వన్, వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2020లో భారత్ ర్యాంకు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 69వ ర్యాంకు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము 5,298 కోట్ల మూలధనాన్ని ఏ సంస్థకు ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ IIFCL. నెక్స్ట్ వన్, ఆర్బీఐ గణాంకాల ప్రకారము భారత్ వద్ద ఎంత ఫోరెక్స్ రిజర్వ్ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 500 బిలియన్. నెక్స్ట్ వన్, COVID-19 క్రైసిస్ రికవరీ ఫెసిలిటీ క్రింద భారతదేశానికి రెండోసారి $750 మిలియన్ రుణం ఇవ్వడానికి ఏ బ్యాంకు ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్. COVID-19 క్రైసిస్ రికవరీ ఫెసిలిటీ క్రింద భారతదేశానికి రెండవసారి $750 మిలియన్ రుణం ఇవ్వడానికి ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, UNCTAD UNCTAD విడుదల చేసిన ప్రపంచ పెట్టుబడి నివేదిక 2020 ప్రకారము 2019లో అత్యధిక FDI గ్రహీతలలో భారత్ ర్యాంకు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 9వ ర్యాంకు. సో అగ్రస్థానంలో US ఉంది, భారత్ ర్యాంకు 9వ స్థానం. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ తయారు చేసిన ప్రపంచ పోటీతత్వ సూచిక 2020లో ఏ దేశము అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 సింగపూర్. ఆన్సర్ ఆప్షన్ 4 సింగపూర్ అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, MSMEల కోసం సురక్ష శాలరీ అకౌంట్ను ఇటీవల ఏ పేమెంట్స్ బ్యాంకు ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్ వన్, EPFO పేరోల్ డేటా ప్రకారము 2018-19తో పోలిస్తే 2019-20లో భారతదేశంలో అధికారిక ఉపాధి శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 28.6%. నెక్స్ట్ వన్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల కనీస నికర యాజమాన్యం నిధులను 10 కోట్ల నుంచి ఎన్ని కోట్లకు పెంచాలని RBI ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ 3 20. నెక్స్ట్ వన్,
ఏ సంస్థతో కలిసి బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ వేలం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఐసిఐసిఐ. నెక్స్ట్ వన్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నివేదిక ఆసియాన్ డెవలప్ అవుట్లుక్ అంచనా ప్రకారం 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదింపు? ఆన్సర్ ఆప్షన్ 4.0%. నెక్స్ట్, 11 ట్రిలియన్ రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ను తాకిన భారతదేశపు మొట్టమొదటి సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. నెక్స్ట్ వన్, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజి గణాంకాల ప్రకారం అన్ని కంపెనీల సంచిత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజీలలో బిఎస్సి ర్యాంకు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, బిఎస్సి ర్యాంకు 10. నెక్స్ట్, ఇటీవల ఒడిశాలోని ఏ నది క్రింద 500 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కనుక్కున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1, మహానది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని లోతైన మహాసముద్ర బిందువుకు డైవ్ చేసిన చైనా మానవ రహిత సబ్మెర్సిబుల్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, హైడో 1. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల కనుక్కున్న స్కిజోథొరాక్స్ సికోసిరుమెన్సిస్ ఏ జాతికి చెందినది? అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల కనుక్కున్న స్కిజోథొరాక్స్ సికోసిరుమెన్సిస్ ఏ జాతికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 3, చేపల జాతికి. నెక్స్ట్, 2040 నాటికి నెట్ జీరో కార్బన్గా మారడానికి అమెజాన్ గ్లోబల్ ఆప్టిమిజం కార్యక్రమ వాతావరణ ప్రతిజ్ఞపై సంతకం చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ఇన్ఫోసిస్. నెక్స్ట్ వన్, నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మొదటిసారి గమనించిన పదార్థ 5వ స్థితి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, బిఈసి. నెక్స్ట్ వన్, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహకారంతో రూపొందించిన భారత ప్రాంతంపై వాతావరణ మార్పుల అంచనా అనే శీర్షికతో వాతావరణ సంక్షోభంపై భారత్ తొలి నివేదిక ప్రకారము 1901-2018 మధ్యకాలంలో దేశంలో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, 0.7 డిగ్రీ సెంటీగ్రేడ్, 0.7 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్, మధ్య హిమాలయ ప్రాంతంలోని ఉపాంత రైతులకు సహాయం చేయడానికి హెర్బల్ ఇన్ఫ్యూజన్ టెక్నాలజీని ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2, ఐఐటి మండి అభివృద్ధి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో రాజప్రభ పండుగ నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, ఒడిశా రాష్ట్రంలో రాజప్రభ పండుగను నిర్వహిస్తారు. నెక్స్ట్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన సత్యభామ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4, గనుల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఆహార ధాన్యాల నిల్వ సరఫరాకు పరిశోధన ఆధారిత పరిష్కారాన్ని అందించడానికి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇండియాతో ఏ ఐఐటి భాగస్వామ్యం అయింది? ఆన్సర్ ఆప్షన్ 3, ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ వన్, వచ్చే 3 ఏళ్ల పాటు పిఎం కేర్స్కు ఏ సంస్థను ఆడిటర్గా నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 1, సార్క్ అండ్ అసోసియేట్స్ సంస్థను ఆడిటర్గా నియమించారు. నెక్స్ట్ వన్, సెబీని బలోపేతం చేయడానికి తగిన చర్యలు సూచించడానికి సెబీ ఏర్పాటు చేసిన ప్యానెల్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2, జస్టిస్ అనిల్ దేవ్. నెక్స్ట్ వన్, ఎథిక్స్ ఆఫీసర్ అంబుడ్స్మన్గా ఏడాది కాలపరిమితి పొడిగింపు పొందిన బీసీసీఐ మొదటి అంబుడ్స్మన్ ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 4 డీకే జైన్. నెక్స్ట్ వన్, 75వ యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4 వోల్కాన్ బోస్గర్. నెక్స్ట్ వన్, ఇటీవల 2.78 కిలోల బరువున్న ఉల్క లాంటి వస్తువు ఆకాశం నుంచి ఏ రాష్ట్రంలో పడింది? ఆన్సర్ ఆప్షన్ 3 రాజస్థాన్ రాష్ట్రంలో పడింది. ఇటీవల 2.78 కిలోల బరువున్న ఉల్క లాంటి వస్తువు ఆకాశం నుంచి రాజస్థాన్లో పడింది. నెక్స్ట్ వన్, గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మేనేజ్మెంట్ సెల్కు ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 అమితేష్ కుమార్ సిన్హా. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ చైర్మన్గా 4 ఏళ్ల కాల పరిమితికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, వలస కార్మికులు ఇతరులకు ఉద్యోగ వేదికను అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 అమితాబ్ కాంత్. నెక్స్ట్ వన్, ఇటీవల అధ్యక్షుడిగా ఎవారిస్టేడైషిమియే ఏ దేశానికి ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4 బురుండి దేశానికి ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్, 2021 డిసెంబర్లో ఆసియా యూత్ పారా గేమ్స్ 4వ ఎడిషన్ ఏ దేశంలో జరగబోతోంది? ఆన్సర్ ఆప్షన్ 4 బహ్రెయిన్ దేశంలో జరగబోతుంది. నెక్స్ట్, ఆసియా ఓషియానియా జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ITF వరల్డ్ టెన్నిస్ టూర్ మెన్స్ ప్యానెల్లో సభ్యుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 నిఖి కళ్యాండ పునాచా. నెక్స్ట్ వన్, ఏటా ఎడారీకరణ కరువును ఎదుర్కోవటానికి ప్రపంచ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 జూన్ 17న నిర్వహిస్తారు. నెక్స్ట్, ఏటా సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ రోజుని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 జూన్ 18న నిర్వహిస్తారు. నెక్స్ట్, ప్రతి సంవత్సరము ప్రపంచ సికిల్ సెల్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? వరల్డ్ సికిల్ సెల్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 జూన్ 19వ తేదీన. నెక్స్ట్, ప్రతి సంవత్సరము జూన్ 20న నిర్వహించే ప్రపంచ శరణార్థుల దినోత్సవం థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఎవ్రీ యాక్షన్ కౌంట్స్. నెక్స్ట్ వన్, లైంగిక హింసను నిర్మూలించడానికి అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 జూన్ 19న. నెక్స్ట్ వన్, ఏటా జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం IYD 2020 కోసము UN థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 యోగా ఫర్ హెల్త్, యోగా ఎట్ హోమ్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2020 కోసము ఆయుష్ మంత్రిత్వ శాఖ థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 యోగా ఎట్ హోమ్, యోగా విత్ ఫ్యామిలీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే ఈ క్లాసెస్ చూస్తున్నారో ఇంతకుముందు అందించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా వాచ్ చేయండి. ఎందుకంటే మీకు రివిజన్ పర్పస్లో ఈ క్లాసెస్ బాగా యూజ్ అవుతాయి. 1-2 సార్లు ఈ క్లాసెస్ చూసి నేను డైలీ కండక్ట్ చేసేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్లో, కరెంట్ అఫైర్స్ డైలీ ఆన్లైన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి మీరు ఆ యొక్క టెస్ట్లు కనుక రాసినట్లయితే ఈజీగా మీకు గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. సో కేవలం మీ యొక్క కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మాత్రమే కాదు, గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో వచ్చేటువంటి పార్ట్ ఏలో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు సిరీస్ వైజ్గా క్లాస్ అయితే ప్రొవైడ్ చేశాను. అప్రాక్సిమేట్గా అందులో ఒక 50 క్లాసెస్ వరకు అయితే ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు వాచ్ చేసి మీరు రివిజన్ కోసము యూజ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు సపరేట్గా మెంటల్ అబిలిటీ క్లాసెస్, రీజనింగ్ క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్, అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ క్లాసెస్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ పైన డీటెయిల్ క్లాసెస్ అయితే
ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్న వాటన్నిటి కూడా యూజ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అఫీషియల్ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు స్టాండర్డ్ మెటీరియల్స్ కావాలనుకున్నట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి మెటీరియల్స్ అన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైలీ మీకు మా యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్డేట్స్ కనుక మీ మొబైల్కి డైరెక్ట్గా రావాలనుకున్నట్లయితే ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేసి రైట్ సైడ్ బాటమ్ లెవెల్లో ఉండే గంట సింబల్ని క్లిక్ చేసి అలో అని చూస్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి మెటీరియల్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మొబైల్కి డైరెక్ట్గా వస్తాయి. తద్వారా ఈజీగా మీ మొబైల్లోనే మెటీరియల్స్ అన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.